అడవిలో సింహానికి ఒక రోజు ఆకలేసి నక్కని పిలిచి నాకు ఆకలేస్తుంది తినడానికి ఏమన్నా తీసుకురా లేదంటే నిన్ను తినేస్తానని అంటుంది. అప్పుడు వెంటనే నక్క వద్దు రాజా నేను తీసుకొస్తానని చెప్పి దారి కూడా వెళ్తుంటే ఒక గాడిద కనిపిస్తుంది. గాడిద కనిపిస్తే నక్క గాడిద అంటుంది సింహం నిన్ను రాజుని చేస్తా అన్నాడు కాబట్టి మనం సింహం దగ్గరికి వెళ్దామని చెప్పి నా గాడిదని తీసుకొని వెళ్తాయి. వెళ్ళగానే సింహం కాస్త ఆ గాడిద మీదకి ఉరికేస్తుంది. అది ఎలాగో కష్టపడి గాడిద తప్పించుకుంటుంది. ఈ క్రమం లోపల దాని 2 చెవులు కొరికేస్తుంది సింహం. తర్వాత నక్క మళ్ళీ కలిసి చెప్తుంది, "ఏ నువ్వు అట్లా తప్పించుకొచ్చావేంటి? యాక్చువల్‌గా నిన్ను రాజు చేద్దాం అనుకున్నది కదా" అనంటే, "అదేంది నువ్వు సింహం నన్ను చంపడానికి చూసింది నీకు అర్థం కాలేదా" అని అంటది. "లేదు లేదు యాక్చువల్‌గా కిరీటం నీకే పెడదాం అనుకున్నాడు. అందుకోసమని నీ చెవులు తీసేశారు" అని చెప్తది. "ఓహ్! అలానా" అని చెప్పి మళ్ళీ రాజు దగ్గరికెళ్తది. సింహరాజు దగ్గరికెళ్తది. వెళ్ళిన తర్వాత సింహము మళ్ళీ దీని మీద దూకుతది. మళ్ళీ గాడిద భయపడి పారిపోతే దాని తోక తెగిపోతుంది. మళ్ళీ నక్క గాడిదని పడి పరిగెత్తుకొచ్చి, "అదేంది ఎళ్ళిపోతున్నావేంటి? నువ్వు రాజుని చేయడానికి కూర్చోవాలి గదా! ఆ తోక అడ్డమొస్తుంది. తోకని తీసేసింది" అని చెప్తుంది. వినగానే నా గాడిద అంటుంది, "ఓహ్! అలానా? సరే సరే అయితే" అని మళ్ళీ ఎళ్తుంది. ఎళ్ళగానే సింహం ఏం చేస్తుంది, దాని మీద దాడి చేసి దాన్ని చంపేస్తది. చంపేసిన తర్వాత నక్కను దాని స్కిన్ తీసేసి దాని మెదడు, గుండెకాయ, లంగ్స్ ఇవన్నీ తీసుకొని రా అని చెప్తుంది. సరే అని చెప్పి నక్క పోయి దాని మెదడు తీసి తినేసి దాని లంగ్స్‌ను తన గుండెకాయను సింహం దగ్గర తీసుకెళ్తది. సింహం అంటుంది, "నేను అది మెదడు తెమ్మనగా అది ఏంటి" అని. అంటే, "లేదు రాజా అసలు గాడిదకి మెదడే లేదు. అందుకోసమనే తీసుకొచ్చిన" అని చెప్తది. తినేస్తుంది. సో, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? అంటే స్వీట్‌గా మాట్లాడి మనను కుదరని, మనకు రానివి చాలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్, కోరికలు చూపించి, నమ్మి పదే పదే వాళ్ళ వెంబడి వెళ్తే గాడిదలాగే మన జీవితం కూడా నాశనం అయిపోతుంది. కానీ జీవితం అనేది ఎక్కువ చాయిస్ ఇవ్వదు మనకు. కాబట్టి మనం ఏ పని చేసినా సరే అవతల వాళ్ళు స్వీట్ మాటలు చెప్పి మనకు లేని అందలాన్ని ఎక్కిస్తానని నమ్మితే మన జీవితం ఇట్లా మారుతుంది కాబట్టి మన జీవితంలో మనం చాలా క్రిటికల్‌గా, చాలా అనలిటిక్‌గా, చాలా కాన్షియస్‌గా ఉండి మన జీవితాన్ని నిర్మించుకుంటే తప్ప మనం ఇలాంటి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటది. ఏమంటారు ఫ్రెండ్స్? Try to be more self-aware and be critical and be analytical about your life and all the best.